హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. తీర్థయాత్రలో విషాదం, ఘాటు రోడ్డులో బస్సు తలకేందులు, 9 మంది యాత్రికుల మృతి, వీరిలో 5 మహిళలు, 4 పురుషులు, 10 మందికి తీవ్ర గాయాలు. మృతుల్లో చిత్తూరు జిల్లాతో పాటు బెంగళూరు వాసులు. బస్సులో మొత్తం 37 మంది. అరకు నుండి భద్రాచలం వెళ్తుండగా ఘటన. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో దుర్ఘటన. ఏపీ మంత్రుల పరామర్శ. మృతుల కుటుంబాలకు ₹7 లక్షల ఎక్స్గ్రేషియా. కేడర్తోనే కారు జోరు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత నిర్మాణంపై ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకుంటే కుదరదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో తేటతెల్లమైన సంస్థాగత లోపాలు. తాజాగా స్థానిక ఎన్నికలపైన శ్రద్ధ పెట్టని బీఆర్ఎస్ నేతలు. అందుబాటులోకి రాని తాజా మాజీలతో కేడర్కు తలనొప్పి. కేటీఆర్, హరీష్ పూర్తి స్థాయిలో రంగంలోకి దూకితేనే పార్టీకి పునర్వైభవమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ చందా దంద. పార్టీ ఫండ్కు ప్రతిగా కాంట్రాక్టులు. 4 ఈశాన్య రాష్ట్రాల్లో వసూళ్లు. వివిధ రూపాల్లో 77.6 కోట్ల విరాళాలు. 55% చందాలు లబ్ధి పొందిన కంపెనీలవే. మణిపూర్లో విరాళాలపై ఘర్షణల ఎఫెక్టు. దాతల జాబితాలో నాసిక రకం కంపెనీలు. రిపోర్టర్స్ కలెక్టివ్ సంచలన కథనం. చలి గుప్పిట తెలంగాణ. చలి చంపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇగం రోజు రోజుకు పెరుగుతున్నది. శుక్రవారం 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవగా మరో 5 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలలోపు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కోయితూరులో తాజాగా 5.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆల్ ఈజ్ వెల్. పల్లెపోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీల్లో సంతృప్తి. గ్రామాల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందంటూ విశ్లేషణ. ఇంకా మరిన్ని సర్పంచ్ స్థానాలు రావాల్సిందనే భావనలో కాంగ్రెస్. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నామంటున్న బీఆర్ఎస్. బలం మరింత పెంచుకోవాలంటున్న బీజేపీ నేతలు.